అన్న రెగ్యులర్ గా అంటే ఒకప్పుడు మొత్తం ఇలాంటి ఐరన్ షీట్స్ నార్మల్ గా అలా వాడుతూ ఉండేవాళ్ళు షట్టరింగ్ కి. బట్ మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏది ఏంటంటే షట్టరింగ్ మొత్తం చెక్కలు యూజ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ మీరు మళ్ళీ ఐరన్ షీట్స్ వచ్చేసారు ఎందువల్ల? యాక్చువల్లీ ఇది ఎంఎస్ షట్టరింగ్, మనం ప్లైవుడ్ షట్టరింగ్ చేస్తాం అండ్ ఎంఎస్ షట్టరింగ్ చేస్తాం. సో దానికి దీనికి నీకు యాక్రో స్పాన్స్ కానీ ఈ జాక్స్ కానీ సో యూస్ చేసేది ఈ సపోర్టింగ్ మొత్తం సేమ్ ఉంటాయి. బట్ ఏదైతే నీకు మోర్ ఫినిషింగ్ వస్తది అండ్ అలాగే ఈజీ టు వర్క్ అవుతుంది అనమాట. ఇలా ఉంటేనా? లేదు నీకు ప్లైవుడ్ షట్టరింగ్ లో. బట్ ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తున్నాం మళ్ళీ ఎంఎస్ చేస్తాం. మనం ఎంఎస్ చేస్తాము. లాస్ట్ టైం మనం ప్రాజెక్ట్ చూసాం కదా, మనం ప్లైవుడ్ రెండు కూడా మనం చేసుకోగలుగుతాం అనమాట. బట్ ఇందులో కూడా మనం ఏంటంటే మెటీరియల్ న్యూ ఉందనుకో మనకి ఆ టైప్ ఆఫ్ మంచి ఫినిషింగ్ కూడా మనం తీసుకురాగలం. ఎంఎస్ తో కూడా మనం వర్క్ చేయొచ్చు. బట్ కాస్ట్ డిఫరెన్స్ అయితే యాక్చువల్గా అంటే నార్మల్ గా ఇప్పుడు వుడ్ షట్టరింగ్ దానికి ఈ ఐరన్ షట్టరింగ్ దానికి కాస్ట్ డెఫిషియన్సీ ఎట్లా ఉండొచ్చు?